దేవుని వాక్యం చదువుకుందాం. లెంటులో 35వ రోజు కొరకు ఏర్పాటు చేయబడిన బైబిల్ పాఠము మార్కు సువార్త 15వ అధ్యాయము 10 నుంచి 15 వచనాల వరకు. మార్కు సువార్త 12 నుంచి 15. చాలు, ప్రార్థిద్దాం. మా ఆశ్రయదుర్గమ్మ, మా విమోచకుడా, పరిశుద్ధుడైన దేవా, నీ పాదాలకు వందనాలు. ఈ దినచర్య అంతటిలో మీరు మాకు తోడుగా ఉండి మా కార్యకలాపాలను దీవించి మాకిచ్చిన క్షేమాన్ని బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం నాయన. ఈ శిలువ ధ్యాన కూడిక నిమిత్తం మేము మీ పాదాలను ఆశ్రయించాం. ఆయా చదవబడిన లేఖన భాగాన్ని దీవించండి. మనుషుడు విత్తుతుండగా కొన్ని విత్తనాలు మంచి నేలను పడి ఏ రీతిగా ఫలించి ఉన్నాయో అట్లాగే నీ వాక్యం అనే విత్తనాలు నీ బిడ్డల హృదయాల్లో చల్లండి. ప్రతి ఒక్కరూ వాక్యం ద్వారా, వినే వాక్యం ద్వారా ఫలించినట్లుగా సహాయం చేయండి. నిద్రాశక్తులను బంధించండి. నన్ను నీ వాక్యం ద్వారా నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క దివ్యనామములో తండ్రి అయిన దేవదేవునికి వేవేల స్తోత్రాలు, మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. చేరువచ్చిన మీ అందరికి కూడా ప్రభునామ శుభాలు. అందరికీ వందనాలు. ఎలా ఉన్నారు ఎండల్లో? మీరు ఆ రీతిగా ప్రయాణాల్లో కానీ జీవనోపాధి కష్టార్జితానికి వెళ్ళినప్పుడు చాలా అలసిపోయిన సందర్భాలు ఉండవచ్చు. ఎండల ప్రభావం ఎక్కువగా ఉన్నది కాబట్టి అడుగు తీసి అడుగు వేస్తున్న సందర్భాల్లో బాగా ఎండ ప్రభావానికి లోనైనటువంటి సందర్భాలు మనం కలిగి ఉంటాం. కానీ దేవుడు ఏమన్నాడు? పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినా నీకు తగలదు. కాబట్టి ఏ అపాయం రాకుండా ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము బహువచనమే కంఠతం అయింది, మిగిలిన వచనాలు మీకు కంఠతం కాల. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. కాబట్టి ఈరోజు మనం క్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ శ్రమకాల ధ్యానాలలో మనం పరిశుద్ధ సోమవారంలో మనం ఉంటూ ఉన్నాం. దేవుని పాదాలను మనం ఆశ్రయించాము. దేవుని యొక్క వాక్యం మనల్ని దర్శింపబోతుండగా వాక్యము వినేటువంటి వారి మీద వాక్య ప్రభావం చాలా ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. మీరు వినుతున్నారు అన్న భావన కలిగినప్పుడు ఇంకా కొద్దిగా ఎక్కువగా తినిపిద్దాం అన్నటువంటి ఆశ ఉంటుంది. వాక్యాన్ని వింటున్నప్పుడు నేను మొన్న చెప్పాను, నేల చూపులు కాకుండా ఇది సిలువ కాలం కాబట్టి సిలువ చూపులు చూడాలి మనం. అంటే లోకంలో అందరికీ కనబడినట్లుగా యేసు ప్రభువారు సిలువ మ్రాను మీద మన కొరకు బలి పశువుగా వేలాడదీయబడ్డాడు కాబట్టి ఆయన వైపు మనము చూస్తూ ఉండాలి. చదవబడినటువంటి లేఖన భాగాన్ని జ్ఞాపకము చేసుకుంటున్నప్పుడు అనేకమైన వాక్కులు దేవుడు మనందరికి కూడా బయలుపరచుటకు గొప్ప దేవుడై ఉన్నాడు. ప్రతి వాక్యము కూడా మన జీవితాల్లో మనకు
మనలను నడిపించడానికి, ఆధ్యాత్మికంగా మనలను వర్ధల చేయటానికి ఆయన వాక్యము గొప్ప వెలుగుతో కూడినటువంటిదిగా మనం గమనించాలి. దేవుడు చేసినటువంటి మహోజ్వలమైన ప్రసంగము, యేసుక్రీస్తు వారే ఆ ప్రసంగం. ఆ ప్రసంగము శిలువ మీద తేజరిల్లుతూ ఆ ప్రసంగము వర్ధిల్లింది. వినివీధులలో విహరించింది. శిలువ మీద కన్ను మూసింది ఆ ప్రసంగం. పునరుద్ధానములో తాండవం చేసింది. కాబట్టి దేవుని యొక్క సముఖములో ఆయన పాదాల దగ్గర వచ్చి ఉన్నటువంటి మనందరం కూడా ఒక సామూహిక ప్రసంగమై క్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ మహిమలో మనము తేజరిల్లును గాక. నిద్ర వస్తుందా? మనం వాక్యంలో ఒక మాట మనం చదువుకున్నాం. పిలాతు జనసమూహమును సంతోషపెట్టుటకు మనసు గలవాడై వారికి బరబ్బాను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయని అప్పగించాడు. పిలాతు ఒక న్యాయస్థానం మీద కూర్చున్నటువంటి న్యాయాధిపతి. తాను ఏమి చేస్తాడో అదే జరిగిస్తాడు. ఆ వ్యక్తిని బట్టి ఇతడు నేరం చేశాడా చేయలేదా అన్నటువంటి అవగాహనకి ఆయన వచ్చి ఉన్నాడు. గతంలోనే ఆయన యందు నాకు ఏ నేరం కనపట్ల, ఆయన నీతిమంతుడని ఒప్పుకున్నాడు. మొన్న పిలాతు భార్య ఏం చేసింది? కబురు పంపింది, అయ్యా నువ్వు ఆ నీతిమంతుడి జోలికి వెళ్ళొద్దు, ఈ పొద్దుడు నేను కలలో ఆయన గురించి మిక్కిలి బాధపడ్డాను అని చెప్పింది. పాపం చివరి క్షణంలోనైనా యేసు ప్రభు వారి గురించి 2 మాటలు వల్లించింది. చాలా సంతోషం. అయినా భార్య చెప్పిన మాట విన్నాడా? వినలేదుగా. పురుషుల వలన కానిటువంటివి స్త్రీల వలన అవుతాయని అనుకుంటారు. కానీ న్యాయస్థానం మీద ఉన్న వ్యక్తి తన భార్య చెప్పినా, అయిన వారు చెప్పినా, కుటుంబాలు చెప్పినా, ఎవరు చెప్పినా కూడా వాళ్ళ బాణియే వేరుగా ఉంటుంది. కాబట్టి యేసు ప్రభు వారు ఏ నేరమో చేయలేదనేటువంటి భావన ఆయన కలిగి ఉన్నాడు. ఆయన ఎందుకు సిలువేస్తున్నారు అన్న సంగతి కూడా ఆయనకు తెలుసు. ఆయనను అసూయ చేతనే సిలువ మరణానికి అప్పగించారు. ఆయన ద్వేషించారు. ఆయన కార్యాలు, ఆయన బోధలు, ఆయన జరిగించిన సూచక్రియలు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు వీటన్నిటిని కూడా పట్టలేకపోయారు, ఫలితం పట్టలేకపోయారు. ఇక చూస్తూ ఊరుకుంటే లాభం లేదు, ఈయనేదో కూడా చేయాలన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రజలందరినీ కూడా వాళ్ళు ప్రేరేపించి, ఎవరు? కయప, అన్న, ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిచయులు అందరూ కూడా మాకుమ్మడిగా, శత్రువు అందరూ కూడా మిత్రులయ్యారు. ఒక న్యాయాన్ని శిక్షించడానికి అన్యాయస్తులైనటువంటి వారిని, అక్రమకారులు, ఇంక అనేక మంది దోషులు, దుర్మార్గులు ఆ సిలువ చుట్టూ చేరినటువంటి గుంపులాగా మరి ఆయనకు మరణదండన విధించడానికి సిద్ధపడ్డారు. కాబట్టి పిలాతు కూడా వాళ్ళకి తలగ్గాడు. ఇక లాభం లేదు, వీళ్ళకి అల్లరి ఎక్కువైపోతుంది. ఎందుకంటే నిన్న దావీదు కుమారునికే జై అన్నారు, ఈ రోజున నయ్య అన్నారు, సిలువేయండి సిలువేయండి అని కేకలేస్తున్నారు. ఇక వాళ్ళ కేకలే గెలిచినటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేసుకొని ఇక లాభం లేదనుకొని పిలాతు ఏం చేశాడు? ప్రజలను, జనసమూహమును సంతోషపెట్టుటకు మనసు కలిగిన వాడై అయి ఉన్నాడు. దేవుని పాదాల దగ్గరకు వచ్చి కాదు, దేవుని వాక్యం విని కాదు, దేవుని కానుకిచ్చి మనం ఆయన సంతోషపట్టాలి. నా జీవితాన్ని దేవుడు బాగు చేశాడు, నన్ను విమోచించాడు, రక్షించాడు, నేను ఆయనలో బాప్తిసం పొందాను, పాప క్షమాపణ పొందాను,
అని ఆ రీతిగా ఆయనను సంతోషపరచాలని మనం పూనుకుంటాం. కానీ ఇదెక్కడ విధానం ఏమో కానీ పిలాతు మాత్రం జనసమూహమును సంతోషపరచుటకు మనస్సు కలిగినటువంటి వాడుగా ఉంది. కానీ దేవుడు వాక్యం ఏమంటాడు? మనుషులను సంతోషపెట్టేవాడు నన్ను సంతోషపరచ నేరడు. కాబట్టి మన జీవితాల్లో మన జీవితం అనేది మనుషులను సంతోషపరచడానిక? ఈనాడు మానవుడు తన జీవితంలో తాను గొప్పగా ఉండాలని అతిశయపడుతున్నాడు. మనుషుల యొక్క గొప్పగా జీవించాలని ఆరాటపడుతున్నాడు, ఒబలాట పడుతూ ఉన్నాడు. అలాంటి సందర్భాల్లో తను తాను తగ్గించుకోనకుండా హెచ్చించుకునేటువంటి విధానంలో పరిసయ్యుల్లాగా అలాగా దమ్మముతో జీవించేటువంటి ప్రజలు నేటి కాలంలో కోకలలుగా ఉన్నారు. కానీ అతిశయించేవాడు ప్రభునందే అతిశయించాలి అన్నటువంటి దేవుని యొక్క వాక్కు మనకు జ్ఞాపకం చేస్తాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం మనుషులను సంతోషపరచకూడదు. మనుషులు చెప్పినట్టు మనం చేయకూడదు. మనం దేవునికి లోపడాల, దేవుని మనం సంతోషపరచాల. మన జీవితాల గురించి, మన భక్తిని గురించి దేవుడు మెచ్చుకునే రీతిగా మరి మనం సిద్ధపడాల. అలా కాకుండా మనుషుల మెప్పు మనం కోరితే, మనుషులను సంతోషపడితే మనం పప్పులో కాలు వేసినట్టే. కాబట్టి పిలాతు కూడా తన జీవితంలో ఆ మనుషుల సంతోషపడటానికి వారి యొక్క అల్లరి ఎక్కువ అవుతుందని జ్ఞాపకం చేసుకొని, వారి కేకలే గెలిచినటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేసుకొని, ఇక లాభం లేదు అని అనుకోనిక మరి యేసును కొరడాలతో కొట్టించాడు, సిలువేయని అప్పగించాడు. ఆ ముందు ఒక మాట మనం చదువుకున్నాం, వారికి బరబ్బాను విడుదల చేసి. ఒక వ్యక్తి చెరసాలలో ఉన్నప్పుడు ఏం చేస్తారు? అతని సత్ప్రవర్తన చూస్తారు. తన తప్పును తాను గ్రహించుకునేటువంటి రీతిగా ఉన్నాడా లేదా అని అధికారులు పరీక్షిస్తూ ఉంటారు. అతడు పశ్చాత్తాపడుతున్నాడా లేదా అని తెలుసుకుంటూ ఉంటారు అధికారులు. అలా పశ్చాత్తాపడుతున్నటువంటి సందర్భంలో ఆ వ్యక్తికి పరివర్తన పొందాడు అనుకున్నప్పుడు కొద్ది కాలమునకు ఆ వ్యక్తిని విడుదల చేస్తూ ఉంటారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి బరబ్బా ఆ రీతిగా విడుదల నొందేటువంటి వారి యొక్క లిస్టులో లేడు. అతడు భయంకరమైన పాపి. అయితే ఆ పాపిని విడుదల చేసి యేసు ప్రభువారిని సిలువేయటానికి అప్పగించాడు. వాస్తవంగా పాపి స్థానంలోనికి దేవుడు వచ్చాడు. ఆ బరబ్బా స్థానంలోనికి దేవుడు వచ్చాడు. బరబ్బాకు విడుదల కలిగింది. ఆ తర్వాతే రొమ్ము కొట్టుకున్నాడు బరబ్బా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు నా స్థానంలో నిలిచి ఆయన మానవాళి కొరకు ఆయన తాను మరణమును పొందాడు అన్నటువంటి సత్యాన్ని మనందరం కూడా జ్ఞాపకం చేసుకున్నాం. ప్రతి ఒక్కరు కూడా నా స్థానంలో ఆయన నిలబడ్డాడు అని అనుకున్నప్పుడు, పశ్చాత్తాపడినప్పుడు, హృదయంలో పరివర్తన నొందటానికి ఆ మార్పు కలిగినప్పుడు ఆ వ్యక్తి యొక్క జీవితం మార్పు నొందటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ సమయంలో వాళ్ళ కేకలే గెలిచినట్లుగా భావించబడటం జరిగింది. కానీ ఈనాడు కేకలు వినపడతా ఉన్నాయి. అనేకమైన సందర్భాల్లో కేకలు వేస్తున్నారు. సువార్త కేకలు, బోధకులు వేసే కేకలు, దేవాలయములో రక్షణానుభవాన్ని గురించి వేసే కేకలు, సువార్త మహాసభల్లో వినిపించేటువంటి కేకలు మనము విని వాటికి లోపడవలసినటువంటి అవసరత ఉంది. యేసు ప్రభువారు ఆయన అదే అధ్యాయంలో మనం చూస్తే మత్తయి సువార్త 27వ అధ్యాయం 50వ వచనంలో ఆయన బిగ్గరగా కేక వేసి తన ప్రాణమును అప్పగించాడు. ఆయన బిగ్గరగా కేక వేయటం ద్వారా
మరి అనేక మంది ఇదిగో ఆయన బాధలను భరించలేక కొట్టబడి తిట్టబడి కొరడాలతో కొట్టబడి వీపంతా దున్నబడి చిందరవందనంగా ఆయన శరీరము దున్నబడినటువంటి ఆ శరీరము మరి అలసిపోయి ఉంటాడు, సొమ్మసిల్లి ఉంటాడు. అందుకనే ఆయన బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచాడు అని అనేక మంది కూడా అనుకున్నప్పటికీ కూడా ఆయన కేక వేసింది తండ్రిని వేడుకుంటూ కేక వేశాడు. కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని బిడ్డల ఆ కేక వేసి మరణించింది అది మన కోసమే. అలాంటి సందర్భంలో మరి ఈ యొక్క పరిశుద్ధ దినాల్లో మనం జ్ఞాపకం చేసుకునేది మన విశ్వాస కేక ద్వారా, మన హృదయం వేసే కేక ద్వారా దేవుని మనం సమీపించడానికి అవకాశం ఉంటుంది. యేసు ప్రభువారు వెళుతున్నప్పుడు గుడ్డివాళ్ళు ఇంకా అనేక మంది రోగులైనటువంటి వారు స్వస్థత కోసం ఆయా సమయ సందర్భాల్లో కేకలు వేశారు. వారి కేకలు విని యేసు ప్రభువారు వారిని బాగు చేశాడు. దేవునికి మొరపెడుతూ నీవు నేనేసే ప్రతి కేక దేవుడు ఆలకించి అంగీకరించునుగాక. మన జీవితాల్లో, మన కార్యాలలో, మన విశ్వాస కేకల ద్వారా హృదయాల్లో వేసే కేకను దేవుడు మనకు సమీపముగా ఉండి మనల్ని నడిపించునుగాక. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన కేక వేసింది మన కోసం, మనల్ని కదిలించడానికి, మన అంతరాత్మను గద్దించడానికి, మన స్థానంలో నిలబడినటువంటి ఆయనకు మనము దగ్గరగా ఆయనను వెంబడించే రీతిగా ఆ సిలువ వైపు చూస్తూ, ప్రభువా నీవు నా స్థానంలో నిలబడ్డావు, నేను పాపిని, నన్ను క్షమించు, ఇక నుంచి నేను నిన్ను వెంబడిస్తాను అనేటువంటి ఆ పశ్చాత్తాపపు లోగిడల్లో మనం ప్రభువుని వెంబడించడానికి మనం సిద్ధపడవలసిందిగా మీ అందరికీ మనం చేస్తున్నాం. పిలాతు అయితే జనసమూహాన్ని సంతోషపెట్టాలి, వాళ్ళ కేకలు భరాయించలేక ఆయనను శిలువ మరణానికి అప్పగించాడు. ఆయన జీవితంలో అలా జరగవలసి ఉన్నది. శ్రమ, మరణ, పునరుద్ధానములు, శిలువ కార్యాలు ఇవన్నీ కూడా ఆయన జీవితాల్లో జరగవలసి ఉన్నది. కాబట్టి సమస్తమును కూడా ఆయన మన కొరకు అనుభవించాడని మనందరము కూడా జ్ఞాపకం చేసుకొని రాత్రికాల సమయంలో ప్రభు తట్టు చూద్దాం. ప్రభువును ఆశ్రయించినటువంటి మనము ఆయన్ని వేడుకుందాం. మన హృదయ విశ్వాసపు లోగిడల్లో కేకలు వేస్తూ అదిగో ప్రభు దిగి వచ్చే రీతిగా, మనలను దర్శించే రీతిగా, మన పాపములు క్షమించబడే రీతిగా మనందరం కూడా ఆయన్ని ప్రార్థన చేయడానికి మనం సిద్ధపడదాం. అటు కృప దేవుడు మీ అందరికీ దయచేయనుగాక. ఆమేన్. చివరిగా ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ఘనమైన మా ప్రభువా, పరిశుద్ధమైన దేవ, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలైనా ఇంతవరకు ఈ యొక్క వాక్యం ద్వారా బిడ్డలతో మాట్లాడినందుకే నీ స్తోత్రాలు. మనుషులను సంతోషపరచడానికి పిలాతు అన్యాయ తీర్పు తీర్చి నీకు శిలువ మరణానికి గురి చేసి ఉన్నాడు. మేము మనుషులను సంతోషపెట్టే వాళ్ళం కాకుండా నిన్ను సంతోషపెట్టడానికి మమ్మలను ప్రేరేపించావు. మా విశ్వాసపు కేకను ప్రభువా మీరు ఆలకించమని వేడుకుంటున్నాం. అయా తండ్రి, సాన్నిధ్యానికి వచ్చిన బిడ్డలందరూ కూడా దర్శించండి. నీ వాక్యం విన్న ప్రతి హృదయాన్ని బలపరిచినందుకని స్తోత్రాలు. విన్న వాక్యం ద్వారా ప్రతి ఒక్కరూ కూడా అయా ఇదిగో నాయన, నీవు నా కోసం నా స్థానంలో నిలబడి పాపి నన్ను కరుణించావు అన్నటువంటి విశ్వాసం, నమ్మకముతో నిన్ను వెంబడించడానికి సహాయం చేయండి. ఈ రాత్రి దీవులతో బిడ్డలందరూ కూడా దీవించండి. తమ పడకలు చేరుకునే సమయంలో ప్రభువా బిడ్డలు తోడుగా ఉండండి. సుఖమైన నిద్ర, చురుకైన మెలుగును దయచేయి నాయన. నిశ్చితమైతే రేపటి దినంలో ప్రవేశపెట్టి ప్రభువా నిన్ను మహింపరిచే భాగ్యమును దయచేయమని, ఇక్కడికి వచ్చిన బిడ్డలందరినీ కూడా దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నేను సహవాసము, సకల ఆశీర్వాదాల దీవెనలు సదాకాలం మీకును మీ కుటుంబాలకు, మన కోసం గొప్ప కేక వేసి ప్రాణమును అర్పించడానికి సిద్ధపడినటువంటి దేవదేవుని యొక్క ఆశీర్వాదాలు నిరంతరము మనకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.
Amen. Serrano Yeso, Serrano, 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 na Prabhuva. Serrano, Serrano, na Prabhuva. Dorita Doroda Nidhari Cherete Ra Silove Na Serana Yenora Ni Silove Na Serana Yenora. ఆమేన్. అందరికీ వందనాలు. సెలవు తీసుకుందాం.